హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి రోజులు ఏవైనా ఉన్నాయా అంటే కనుక పీరియడ్స్ డేస్ అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ, డెలివరీ అది అనుకోండి. కానీ అవేంటంటే డెలివరీ అయినప్పుడు మాత్రమే వచ్చి తర్వాత ఎప్పటికీ రావన్నమాట. కానీ ఈ పీరియడ్స్ అనేవి ప్రతి నెల కూడా మనల్ని గుర్తు చేసి మనల్ని గుచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. సో చాలామందికి ఏంటంటే పీరియడ్స్ అంటేనే భయమేస్తూ ఉంటుంది అనమాట. అమ్మో, ఆ ఒక్కటి రాకుండా ఉంటే బాగుంటుందిరా, లేదా వచ్చిందంటే నా సఫాయిగా ఏది ప్రాబ్లం అనేది లేకుండా క్లియర్ అయిపోతే బాగుంటుందిరా అనేసి అనుకుంటారనమాట. దానికి రీజన్ ఏంటంటే కనుక కొంతమందికి పీరియడ్స్ అనేటివి టయానికి రావు. ఒకవేళ వచ్చినా సరిగ్గా బ్లీడింగ్ అనేది అవ్వదు. ఒకవేళ అయినా ఆ కడుపు నొప్పి ఉంటుంది చూసారా, అది భరించలేనంతగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే పీరియడ్స్ అంటానే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఈ ప్రపంచంలో కదా. సో అందుకోసమే ఈరోజు వీడియోలో మీకు పీరియడ్స్ అనేది సరిగ్గా రావాలి అంటే ఏం చేయాలి, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా కడుపు అనేది నొప్పి లేకుండా, ఇంకా యూట్రస్ అనేది కూడా నొప్పి లేకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి అనేది మొత్తం ఈరోజు వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో కోసం అని కాదండి, నాకు ఆ ప్రాబ్లం లేదు, కానీ మా రిలేటివ్స్లో కొంతమందికి ఉందన్నమాట. సో వాళ్ళకి క్యూర్ చేయడం కోసం అనేసి నేను దీని గురించి తెలుసుకున్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను మీతో షేర్ చేస్తున్నానండి. 100% చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. దయచేసి ఆషామాషిగా తీసుకోకుండా ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఫ్యూచర్లో ఎప్పుడు మర్చిపోకుండా పీరియడ్స్ అంటానే వెంటనే ఈ చిట్కాను ఫాలో అయిపోతారనమాట. సో దీనికోసం మీరు వందలు వేలు కనీసం 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి. కాబట్టి ఈజీగానే మీకు ఇది తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మీకు పీరియడ్స్ వచ్చాయి, సరిగ్గా బ్లీడింగ్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరేం చేయాలి, వాము ఉంటుంది కదా, సో దీన్ని మీరు యూజ్ చేసి ఒక డికాషన్ లాగా తయారు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. 4 టీ స్పూన్ల వామును తీసుకునేసి 4 గ్లాసుల నీళ్ళల్లో వేసి బాగా మరిగించండి. ఎంతవరకు మరిగిస్తారు? 4 గ్లాసుల వాటర్ కాస్త 1 గ్లాస్ అయిపోవాలన్నమాట. సో అంతవరకు బాగా మరిగించండి. అలా మరిగించినప్పుడు ఈ వాములో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ నీళ్ళల్లోకి బాగా వచ్చేస్తాయి అన్నమాట. సో దీన్ని మీరు వడగట్టుకునేసి 2 సార్లుగా తాగండి. ఒక గంట గ్యాప్ ఇచ్చి తాగొచ్చు, లేదా పొద్దున్న ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలాగైనా తాగొచ్చు అనమాట. కానీ తాగేటప్పుడు కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా? సో ఇలా మీరు తాగారంటే కనుక మీ మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతాయండి. ఆ పెయిన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. పెయిన్ అనేది వెళ్ళిపోయి మీరు రిలీఫ్గా ఫీల్ అయిపోతారు. కొంతమందికి కడుపు నొప్పి లేనప్పటికీ కూడా ఆ యూట్రస్ దగ్గర చాలా పెయిన్ వస్తుందన్నమాట. ఫీమేల్ యొక్క పర్సనల్ పార్ట్ ఉంటుంది కదా, సో అక్కడ భరించలేనంత పెయిన్ ఉంటుందన్నమాట. సో దాన్ని కూడా వెంటనే పోగొట్టగలిగే కెపాసిటీ ఈ డికాషన్కి ఉందన్నమాట. కాబట్టి ట్రై చేయండి. సో దీన్ని అలాగే తాగలేమో అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఇందులో కొంచెం తేనె వేసుకొని తాగండి. ఒకవేళ మీ దగ్గర తేనె కనుక లేకపోతే బెల్లమైనా వేసుకునేసి తాగొచ్చు అనమాట. అంతే అండి, అంతకుమించిన ఇందులో ఏది కూడా యాడ్ చేయకండి. ఒకవేళ మీరు చక్కెర అనేసి లెమన్ అనేసి ఇంకేదన్నా కానీ అలా యాడ్ చేసుకున్నారనుకోండి, అందులో ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కూడా అంతగా పనిచేయవన్నమాట మీకు. సో మీరు నొప్పి కోసము, ఆ బ్లీడింగ్ బాగా అవ్వటం కోసము, ఆ మజిల్స్ అన్ని ఫ్రీ అవ్వటం కోసం కదా మీరు ఈ డికాషన్ తయారు చేసుకుని తాగుతున్నారు. సో ఈ రిజల్ట్ అనేది సరిగ్గా రాదనమాట. సో అందుకోసమే ఏ ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఓన్లీ వాము వేసుకునేసి డికాషన్ తయారు చేసుకొని తాగండి. అలా తాగలేని వాళ్ళు తేనె కానీ లేదా కొంచెం బెల్లం కానీ వేసుకునేసి తాగండి. వేసుకోమన్నాను కదా అనేసి బాగా తీయగా తయారయ్యేంత వరకు వేయకండి, కొంచెం వేయాలి అంతే. సో అంతకుమించి ఎక్కువైతే వేయకండి. ఒకవేళ మీకు ఈ బ్లీడింగ్ సమస్య లేకపోయినా కూడా ఎవరికైతే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటుందో చూసారా, కొంతమందికి గ్యాస్ ట్రబుల్ ఉంటుందన్నమాట. సో దానివల్ల కడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి, అట్లా పక్క టెముకల దగ్గర నొప్పి అలా వస్తుంటుంది కదా. సో అటువంటి వాళ్ళైనా సరే ఈ వాముతో డికాషన్ చేసుకొని అయినా తాగండి, లేదా ఉత్త వామునైనా సరే తినేయండి. అలా తింటే కనుక మీకున్నటువంటి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అప్పటికప్పుడు క్యూర్ అవుతుంది. ఈ విధంగా కనుక మీరు డైలీ తాగుతూ ఉన్నట్టయితే కనుక కొద్ది రోజుల తర్వాత ఆ ప్రాబ్లం అనేది లేకుండా పర్మనెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో గ్యాస్ ట్రబుల్ కోసం కానీ పీరియడ్స్ కోసం కానీ మీకు కనుక ప్రాబ్లం ఉంటే ఇంక నుంచి హాస్పిటల్కి వెళ్ళటాలు, ఏదన్నా సరే వేరే చిట్కాలు ట్రై చేయడాలు ఇవన్నీ కూడా మానేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిట్కాని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. ఒకవేళ రాకపోతే నాకు కామెంట్స్తో వచ్చి తిట్టొచ్చు అనమాట. ఐ అగ్రీ దానికైతే కనుక, ఓకేనా? సో ఇలా చేయండి. మీకు కొంతమందికి మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో చెప్తా ఉంటేనే నోరూరిపోయే వాళ్ళు కూడా ఉంటారనమాట. బట్ అది తినాలంటేనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో భయపడి తినలేరనమాట.
సో అటువంటి వాళ్ళకు కూడా ఈ వాము అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. కొంతమందికి ఇది తినే అలవాటు కూడా ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఇది ఒకసారి గుర్తు చేస్తున్నానండి. సో ఏంటి అంటే కనుక, బజ్జీలని తయారు చేసుకున్న తర్వాత మధ్యలోకి అలా కట్ చేసేసి అందులో ఆనియన్స్, ఈ వాముని, వీలైతే టమోటాలు, కొత్తిమీర వేసుకునేసి ఆ పైన కొంచెం ఏమంటారు నిమ్మరసాన్ని వేసుకునేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకునేసి కనుక అందులో పెట్టుకునేసి కనుక తింటే కనుక మీరు బజ్జీలు తిన్న ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఐ మీన్ మీకు ఆశ తీరుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా, అది మీకు అటాక్ చెయ్యదండి. బికాజ్ ఎందుకంటే అందులో వామ్ ఉంటుంది కదా, ఆ వామ్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పైన. అట్ ది సేమ్ టైం బ్లీడింగ్ రాకుండా ఉండటం వాళ్ళకి బ్లీడింగ్ వచ్చేటట్టు చేయటం వల్ల కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కాబట్టి అలా పెట్టుకునేసి తినండి, ఓకేనా. ఇంకొక జాగ్రత్త అండి, వామని తినమన్నాను కదా అనేసి బ్లీడింగ్ బాగా అవుతూ ఉంటుంది చూసారా, ఐ మీన్ కొంచెం అంటే పర్లేదు నాకు బ్లీడింగ్ బాగా అవుతూ ఉంది, బ్లీడింగ్ పరంగా నాకు ఎటువంటి సమస్య లేదు అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఈ వామును తినటం మానేయండి. ఎందుకంటే ఈ బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరగటం కోసం ఇందులో ఉన్నటువంటి కెమికల్ కాంపౌండ్స్ అనేటివి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. దానివల్ల మీకు కనుక ఆల్రెడీ బ్లీడింగ్ అవుతూ ఉంటే మీరు ఈ వామును తీసుకోవటం వల్ల ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువ అయిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. సో పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే అనమాట. కాబట్టి ఎక్కువ అయిపోకుండా ఉండటం కోసం వాముని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకండి. ఒకవేళ మీకు పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడే కనుక ఏదైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ వాముని తీసుకోవటం అవాయిడ్ చేయండి, ఓకేనా. సో ఇది అండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అలాగే పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ వామును నేను చెప్పినట్టు కనుక ఉపయోగించుకున్నట్టయితే కనుక మీకు ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇలా ట్రై చేయండి. ఒకవేళ అంటే మీకు వాము కనుక అందుబాటులో లేకపోతే ఏం చేస్తారంటే కనుక, పసుపులో కొంచెం హాట్ వాటర్ ఉంటాయి కదండి, అందులో పసుపు వేసుకునేసి జీలకర్ర పొడిని వేసుకునేసి కొంచెం నిమ్మరసాన్ని పిండుకునేసి కనుక తాగినట్టయితే ఈ పీరియడ్ పెయిన్ వల్ల కొంచెం అయితే మీరు రిలీఫ్ని పొందవచ్చు అనమాట. ఒకవేళ మీ దగ్గర వాము లేకపోతేనే ఈ చిట్కాని ట్రై చేయండి. ఒకవేళ వాము ఉంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ వాముకే ఇవ్వండి, ఓకేనా. చాలామంది ఈ పీరియడ్స్లో వచ్చే ప్రాబ్లంకి సొల్యూషన్ తెలియక చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి కనుక మీరు ఈ వీడియో షేర్ చేస్తే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట, ఓకేనా. సో డెఫినెట్గా ఎవరికైతే అవసరం ఉంటుందో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఈవెన్ మీ సిస్టర్ కావచ్చు, ఎవరికైనా సరే షేర్ చేయండి. ఇది షేర్ చేసినందుకు మిమ్మల్ని ఏం వాళ్ళు తిట్టుకోరు, మీరు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదనమాట. హెల్త్ సమస్య ఎవరైనా క్లియర్ చేస్తే కనుక వాళ్ళంత ఏమంటారు హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అనేసి చెప్పుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే దయచేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనేసి మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దానివల్ల మీరు అస్సలు మిస్ అవ్వరనమాట, ఓకేనా. సో బాయ్ అండి, టేక్ కేర్.